హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. మన చెట్టు మామిడికాయలు మొత్తము చాలా పక్కువానికి వచ్చినాయండి. అంటే అయితేనా పండబెట్టుకోవడం కొరకు లేదా పచ్చడి కొరకు అలా పక్కువానికి వచ్చేసాయి. అయితే చెట్టు చాలా పొడుగు ఉందండి. ఆ పొడుగు ఉండేసరికి పైకి చాలా పైకి ఉన్నాయి. పైనకి వెళ్ళి కొన్ని కోసాను. అయితే కోసేదాని కొరకు కూడా నేను ఒకటి ఆన్లైన్లో తెప్పించుకున్నానండి. నాకు ఈ సంవత్సరం చాలా ఈజీగా అయిందని చెప్పొచ్చండి. కాకపోతే అలా కోయడం వల్ల కొంచెం భుజం నొప్పి కూడా వచ్చింది అనుకోండి. కాయలు కొంచెము వెయిట్ ఎక్కువ ఉండి అట్లా 1, 2 ఒక్కొక్కసారి 3 కాయలు కూడా కోసాను. అంటే ఒక్కొక్క ఈ అక్కడ ఒక్కడే కొమ్మకు 3 కాయలని అనుకోండి, 3 కోసేసా. ఎందుకంటే ఒక్కడి కోసా అనుకోండి, మిగతా 2 కింద పడిపోతున్నాయి. అంటే అంత పక్వానికి వచ్చేసినాయండి కాయలు. అట్లా అని పండలేదు, చెట్టు మీద అయితే పండలేదు, కానీ పక్వానికి వచ్చేసినాయి. ఇలా కొంచెం కదిలిస్తే చాలు కింద పడిపోయేలాగా అనిపించినాయి. అలా నేను కొన్ని పైనకెళ్ళి కోసానండి. ఆ తర్వాత కూడా ఇంకా చాలా పై చిట్ట చివరి కొమ్మలకు నాకు ఆ కర్ర పైకి వెళ్ళినా సరే నాకు అందలేదండి. అయితే ఆ కర్ర సాయంతో మట్టుకో నేను ఈసారి చాలా వరకు కూడా లాభం పొందా అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఈజీగా కాయలు కోసుకోగలిగానండి. ఇగో ఇదేనండి, దానికి చిన్న మంచి సైడ్కు బ్లేడ్స్ లాగా వచ్చాయి, కింద జాలి వచ్చింది. చక్కగా మనం ఒక 3 కాయల వరకు, అంటే మా చెట్టు కాయల సైజు ఒక 3 కాయల వరకు ఈజీగా మనం కట్ చేసుకొని తీసేసుకోవచ్చండి. అయితే నేను దాన్ని ఏం చేశాను అంటే, నాకు అది అలానే వచ్చింది. ఫస్ట్ మళ్ళీ రిటర్న్ పెట్టిన అలానే వచ్చింది. అంటే మనకు పిక్చర్లో మట్టుకు స్టిక్ కూడా చూపించారు, కానీ రావడం మట్టుకు స్టిక్ రాలేదు. అయితే నేను ఇంట్లో ఇది ఉంటుంది కదండి మన కేంది బొంగు, దానికి నేను హోల్స్ చేసి అలా ఫిట్ చేయించేసాను. అది మనకి ఎప్పటికైనా పనికొస్తుంది కదా. కేన్ అయితే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, ఎప్పటికైనా పని చేస్తుంది. ఒకవేళ కేంది అది పాడైనా ఇంకొకటైనా మళ్ళీ అలాగే చేసుకోవచ్చు అని చేశానండి. అది మట్టుకు ఈ పెద్ద పెద్ద చెట్లు ఉన్న వాళ్ళకి కంపల్సరీ అవసరం అండి ఈ పరికరం అని. అంటే ఇంకా దీంట్లో రకరకాలు ఉన్నాయి. నేనైతే ఇది కొంచెం చీప్ అండ్ బెస్ట్లో మన బడ్జెట్లో ఉంటుంది అన్నట్టుగా తీసుకున్నాను. చూసారా, ఆ చిట్ట చివరిలో ఉన్నాయండి. అది పైకి వెళ్ళినా కూడా అందనంత ఇదిలో ఉన్నాయండి. అవి ఏం చేశానే నేను రాబోయే వీడియోలో పెడతానండి. పైకి ఎక్కితే నాకు ఒక 100 కాయల వరకు దొరికాయండి. అవి కోసుకొని వచ్చేసాను. తర్వాత కాయలకు నేను తర్వాత ఒక రోజు మళ్ళీ ప్లాన్ చేసుకున్నానండి. ఇవైతే ముందు కోసేసి కొన్ని పెద్ద ఎన్ని కోసేసి పెద్ద పాపకు మనము కాయలు పండబెట్టుకోవడం కూడా అండి. మనం ఎట్లాగో ఇంట్లో కాయలు కాబట్టి ఆర్గానిక్ కాయలు కాబట్టి మనము అవి ఏంటో అంటారు కదండి, అవి కార్పెట్లో గీతపెట్లు అవి వేసి పండబెట్టాం కాబట్టి నేను న్యాచురల్గా ఎప్పుడైనా సరే నేను ఏం చేస్తా అంటే, అయితేనే కొంచెం గడ్డి దొరికినా లేకపోతే కాటన్ బాక్సులు ఉంటాయి కదా, ఒకవేళ గడ్డి దొరికితే కాటన్ బాక్సులు అడుగులో గడ్డేసేసి ఒక్కొక్క కాయకు పేపర్ చుడతానండి. న్యూస్ పేపర్ ఉంటుంది కదా, అది చుట్టేసి చక్కగా అందులో మనం కనుక పెట్టేస్తే ఒక 5-6 రోజుల్లో చక్కగా మగ్గిపోతాయండి కాయలు. చూసారండి, రైతన్న కష్టం అంటే నా కష్టం అండి. రైతన్నలు ఏం కష్టం చేస్తున్నారు, నేను చాలా కష్టం చేశానండి. అలా అనిపించిందండి నాకైతే. దాదాపు 1 అవర్ పట్టింది. ఆ 1 అవర్కే నాకు అంత చెమటలు కక్కేసి ఎండలు కదండి, అలా అనిపించింది. మొత్తానికైతే అన్ని కాయలు అయితే తీయగలిగానండి. అవన్నీ తెచ్చి పోసి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చి చక్కగా అన్నీ కూడా పండబెట్టడం కొరకే పేపర్ చుట్టేసి పెట్టానండి. ఇవన్నీ మా పెద్ద పాపకు పంపిద్దామనేసి అలా పేపర్ చుట్టి పెట్టా. నేను కూడా కొన్ని అట్టి పెట్టుకున్నానండి. పేపర్ చుట్టి అసలు లాస్ట్ ఇయర్ అయితే మేము గడ్డి కూడా వేయలేదండి, ఓన్లీ పేపర్ చుట్టేసి కాటన్ బాక్సులలో పెట్టేస్తే చక్కగా మగ్గిపోయినాయండి. మగ్గిపోయి అసలు ఎంత కమ్మడి పండులాగా తయారైందంటే అంత మంచిగా అయిందండి. కాకపోతే మనకు తొక్క అనేది ఎల్లోయిష్ రాదండి. మనం ఇంట్లో న్యాచురల్గా పండబెట్టుకుంటే తొక్క అలా గ్రీన్గానే ఉంటుంది. కాకపోతే కొంచెం ఇట్లా వడిలిపోయినట్టు ముడతలు వచ్చినట్టు అయిపోతుంది. అంతకు మించి కలర్ అయితే మారదండి. అవి ఏదో కార్పెట్లు వేస్తేనే మనకు కలర్ మారుతుంది. కానీ స్వీట్ అండ్ టేస్టీ పెద్ద రసాలని చెప్పొచ్చండి మా చెట్టు పండ్లు. ఇంత ఉంటుందండి. ఒక చెట్టు పెంచుకోవడం ఎంత కష్టమో, ఆ చెట్టు ఫలాన్ని తీసుకొని దాన్ని మనం జాగ్రత్త పరుచుకొని ఆ పండు అనేది మన పిల్లల నోట్లోకి మన నోట్లోకి చేరే వరకు
ఇంతటి కష్టం ఉంటుందండి. ఒక్క మన చెట్టుకే ఇంత కష్టం ఉంటే రైతు చేసే కష్టానికి ఎంత ఉంటుందండి. ఒక పంట పండించి మనకు హోల్సేల్గా మనకు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కొని మనం తినే వరకు ఆ రైతు కష్టం అనేది దాని వెనుక అంత ఉంటుంది అనిపించిందండి. నిజమేనే కదా, మీరు చెప్పండి.